మిత్రులారా, ఇందాక తీసి వీడియో పెట్టాను కదా, ఒకసారి రావచ్చు. నాన్ ఇన్వర్టర్ ఏసీ అనుకోండి, ఓన్లీ ఇండోర్ లోపలనే ఇది ఒక్క మదర్ బోర్డే ఉంటుంది. దీని నుంచి కంప్రెసర్కి ఓన్లీ కంప్రెసర్కి ఫ్యాన్ మోటార్కి సప్లై వెళ్తుంది. ఒకవేళ వైర్ కట్ అయినా ఏదున్నా కానీ మనకు కనబడుతుంది, మనం ఈజీగా దానికి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్ బోర్డ్ మోడల్ అంటే చూడండి, ఒక్కసారి మదర్ బోర్డ్ వచ్చేసి దగ్గర అన్ని చూపిస్తాం. చూడండి ఒక్కసారి, ఇవన్నీ ఇన్వర్టర్ మోడల్కి మదర్ బోర్డు ఉంటుంది. దీంట్లో ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా, డస్ట్ పడ్డా కానీ దుమ్ము పడ్డా ఏది ఉన్నా సరే ఎర్రర్ కూడా అనేది చూపిస్తుంది. ఏసీ అనేది ఆన్ అవ్వదు, కూలింగ్ అయితే రాదు. సో చూడొచ్చు మిత్రులారా, దయచేసి ఇప్పటికైనా సరే ఎవరైనా కస్టమర్లు ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఏ కంపెనీ అయినా సరే మీ ఇష్టం, నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోండి. బెటర్, మంచిగా నడుస్తుంది. ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ. సుమారు ఇది డైకిన్ 2 టన్ను 66,000 రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి. మేము దీనికి ఎక్స్చేంజ్ కింద 3,500 రూపాయలకు మేము ఎక్స్చేంజ్ కింద తీసుకున్నాము. మిత్రులారా, ఇలాంటి ఇన్వర్టర్ మోడల్ తీసుకునే బదులు నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం చాలా మంచిది. మా ఏసీ ప్రాబ్లం రాదు అని మాత్రం అనుకోకండి. వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత పెట్టి మేము తీసుకోవడం వల్ల లాభం అనేది అప్పుడు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.